హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారమెల్ పుడ్డింగ్ అండి. చాలా సాఫ్ట్గా జిగిలీగా క్రీమీగా అయితే ఉంటుందండి. చాలా ఈజీ రెసిపీ అండి. జస్ట్ 30 మినిట్స్లో అయితే ప్రిపేర్ అయిపోతుంది. చిన్నపిల్లలకి అయితే బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ. దీనికోసం వింగ్ఫీల్డ్ వారి క్యారమెల్ పుడ్డింగ్ మిక్స్ అయితే యూస్ చేస్తున్నానండి. ప్రైస్ 52 రూపీస్. ఏ స్టోర్లో అయినా దొరుకుతుందండి, సూపర్ మార్కెట్స్లో అలా దొరుకుతుందండి. లోపల అయితే ఒక ప్యాకెట్ ఉంటుంది, అది కట్ చేసుకున్న తర్వాత లోపల ఇంకో చిన్న ప్యాకెట్ అయితే ఉంటుంది. అది క్యారమెల్ ఉంది దాని లోపల. ఆ ప్యాకెట్ తీసేసుకోవాలి. ఈ పౌడర్ అయితే ఉంటుందండి లోపల. ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో 1/2 లీటర్ మిల్క్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోకి పెట్టి ఒక 5 మినిట్స్ బాగా పాలు అనేవి బాగా వేడయిన తర్వాత బాగా మరగాలండి. 5 మినిట్స్ బాగా మరిగిన తర్వాత ఒక 3 స్పూన్స్ షుగర్ అయితే వేసుకుంటున్నానండి నేను. మిల్క్ బాగా వేడైన తర్వాత మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మనం తెచ్చుకున్న మిక్స్ క్యారమెల్ మిక్స్ అయితే మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. 1/2 లీటర్ మిల్క్లో మొత్తం వేసుకొని ఒక 3 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలండి. మిక్స్ వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఉండాలండి. మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. బాగా బాయిల్ అయిన తర్వాత 3 మినిట్స్కి కట్టేయాలి. ఆఫ్ చేసేసి కూల్ అవ్వడానికి పక్కన పెట్టుకోండి. అంత లోపల ఒక బౌల్ తీసుకొని పౌచ్లో వచ్చిన క్యారమెల్ అయితే మనం బౌల్లో వేసుకుందామండి. మొత్తం క్యారమెల్ అయితే వేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం క్యారమెల్ని. ఇలా మొత్తం ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి క్యారమెల్ మొత్తాన్ని. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న మిల్క్ కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో వేసుకోవాలండి. బాగా చల్లారిపోతే గడ్డ కట్టేస్తుందండి. అందుకని కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే, గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి. వేసుకొని బౌల్లో ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలండి. మన క్యారమెల్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది. అసలు ఏం ఎఫర్ట్స్ లేకుండా ఎంత బాగా వచ్చేసింది చూసారండి. అసలు చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రెసిపీ. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. చాలా క్రీమీగా లైట్గా చిన్నపిల్లలకైతే బాగా నచ్చుతుందండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.